హాయ్ అండి అందరికీ. 8th క్లాస్లో మనం ఈరోజు నేర్చుకోబోతున్నది 8th లెసన్కి సంబంధించినవి అనమాట. 8th లెసను మహిళలు, కులాలు, సంస్కరణలు. ఆ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. ఇందులో మనకి 57 బిట్స్ వచ్చాయన్నమాట. 57 బిట్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక విషయం చెప్తాను. ఒకరు నాకు కామెంట్ చేస్తున్నారు, ఒక 2 వీడియోస్గా కామెంట్ చేశారు, సోది చెప్తున్నారు, బిట్స్ తక్కువ సోది ఎక్కువ అని. ఆ లెసన్ చిన్నదైతే బిట్స్ తక్కువ వస్తాయి, లెసన్ పెద్దదైతే బిట్స్ ఎక్కువ వస్తాయి. 9th లెసన్లో 77 బిట్స్ వచ్చాయి. మరి లెసన్కి వచ్చేసరికి 57 బిట్స్ వచ్చాయి. మరి గత లెసన్లో 38 బిట్స్ వచ్చాయి. మరి నేనేం చేస్తానండి, లెసన్ చిన్నది ఉన్నప్పుడు తక్కువ బిట్స్ వస్తాయి, పెద్దది ఉన్నప్పుడు ఎక్కువ బిట్స్ వస్తాయి. బిట్స్ తక్కువ సోది ఎక్కువ అంటున్నారు, మరి నేనేం చేస్తాను చెప్పండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బిట్, సతి అనే ఆచారం పైన మీకు ప్రతి ఆప్షన్ని చదవడం అలా కూడా టైం వేస్ట్ చేయట్లేదు. నేను డైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాను. ప్రతి ఆప్షన్ని చదువుకొని టైం వేస్ట్ అయితే చేయట్లేదు. అయినా మరి ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సతి అనే ఆచారం పైన 1813లో చిత్రాన్ని గీసినవారు. 1813లో చిత్రాన్ని గీసినవారు. మనకి పిక్చర్ ఇస్తున్నారు, పిక్చర్ కింద ఈ చిత్రాన్ని వీళ్ళు గీశారు అని ఇస్తున్నారు అనమాట. అవి కూడా మనకి ఇంపార్టెంటే. అయితే ఈ లెసన్కి వచ్చేసరికి 3 చిత్రాలు వీళ్ళు ముగ్గురు గీశారనమాట. 3 చిత్రాలు మనకి ప్రాముఖ్యంగా ఉన్నాయన్నమాట, ముఖ్యమైనవిగా ఉన్నాయి. మరి బస్తర్ సొల్విన్ అనేటటువంటి వ్యక్తి ఈ సతి అనే ఆచారం పైన చిత్రాన్ని గీశారు. ఈ బస్తర్ సొల్విన్ అనే వ్యక్తి. మరి ఈ రెంబ్రాండ్ పీల్ అనేటటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గురించి, ఈ రా వచ్చింది, రా గుర్తుపెట్టుకోండి, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క చిత్రాన్ని గీశారనమాట. ఈ జాన్ అలెన్ అనేటటువంటి వ్యక్తి, ఈ జాన్ అలెన్ అనేటువంటి వ్యక్తి కాదు, ఇది ఒక షిప్ అనమాట. ఇంకొక వ్యక్తి వచ్చారు మనకి, థామస్ డేనియల్ అనేటటువంటి వ్యక్తి గేట్వే టు ద మదురై అనే చిత్రాన్ని గీశారనమాట. మనకి 3 చిత్రాలే వచ్చాయి. ఇది 1813లో బస్తర్ సొల్విన్ అనేటటువంటి వ్యక్తి. సెకండ్ వన్, అయితే సతి అనగా అర్థం ఏమిటి అని మనకి ఇవ్వడం జరిగింది. సేమ్ పేజ్లోనే, ఫస్ట్ పేజ్లోనే మనకి సతి అనగా అర్థం ఏమిటి అని, సతి అనగా ఏంటి అని ఇచ్చారు. సతి అనగా ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్, పుణ్యస్త్రీ. 200 సంవత్సరాల క్రితం కుల పరిమితులకు సంబంధించి, 200 సంవత్సరాల క్రితం కులానికి సంబంధించి కొన్ని పరిమితులు అనేవి ఇచ్చారనమాట. ఆ కుల పరిమితులకు సంబంధించి సరికాని జత ఏది? మరి బ్రాహ్మణులు ఉన్నత కులాల వారని, మరి వడ్డీ వ్యాపారులు కానీ వీళ్ళు వైశ్యులని, మరి చేతి వృత్తుల వారు, కుమ్మరి వారు, రైతులు వీళ్ళందరూ కూడా శూద్రులని చెప్పడం జరిగింది. రైతులు, చేతి వృత్తుల వారు, అలాగే పద్మశాలీలు ఉంటారు కదా, నేత పని వాళ్ళు, కుమ్మరులు, వీళ్ళ నలుగురు కూడా శూద్రులుగా చెప్పడం జరిగింది. మరి మలినమైన వాళ్ళుగా ఎవరినంటే రోడ్డు పనులు చేస్తారు కదా, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, వాళ్ళని మలినమైన వాళ్ళుగా చేశారనమాట. సో ఇక్కడ కుమ్మరి వాళ్ళు, మలినమైన వాళ్ళు అనేది మాత్రం రాంగ్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. కోల్కతాలో బ్రహ్మ సమాజం లేదా బ్రహ్మ సభ అనేటటువంటి ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు ఎవరు? బ్రహ్మ సమాజం లేదా దాన్ని బ్రహ్మ సభ అని కూడా అంటారు. ఎక్కడ అంటే కోల్కతాలో. ఈ సంస్కరణ సంస్థను స్థాపించిన వారు ఎవరు? మనకు తెలిసిందని పేజ్ నెంబర్ 201లోనే ఉంటుందన్నమాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క చిత్రాన్ని గీసిన వారు. మీకు చెప్పాను, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క చిత్రాన్ని గీసిన వారు ఎవరంటే రెంబ్రాండ్ పీల్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీ అనేటటువంటి ఆచారమును నిషేధించినటువంటి సంవత్సరం ఇప్పుడు. ఈ సతీ అనేటటువంటి ఆచారాన్ని నిషేధించబడింది. మరి ఏ సంవత్సరంలో అంటే 1829. మరి సతీ అనేటటువంటి ఆచారం 1829లో నిషేధించబడింది. బాల్య వివాహ నిరోధక చట్టం అనేటటువంటిది 1929. బాల్య వివాహ నిరోధక చట్టం 1929. ఈ 1829 అనేది సతీ ఆచారంను నిషేధించిన సంవత్సరం. మీకు సంవత్సరాలన్నీ కలిపి మీకు ఒక దగ్గర నీట్గా ఇచ్చాను. వరుస మీద మీకు 3 బిట్లుగా వస్తాయన్నమాట అవన్నీ. నెక్స్ట్ వన్, 19వ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల పూజలను ఆటవికమైనవిగా విమర్శించారు. ఈ విమర్శలకు లోనైనటువంటి క్రతువులలో ఈ క్రిందిది ఒకటి. చూడండి, భారతీయ పూజలు అనేటటువంటివి ఒక రకమైన ఆటవికమైనవి అని విమర్శించారనమాట యూరోపియన్ వాళ్ళు. ఆ విమర్శించడానికి కూడా అర్థం ఉంది, ఎందుకంటే అది ఒక రకమైన భయంకరమైనటువంటి ఆట. అది అంటే పండగ అనమాట. ఒకసారి చూడండి, ఇది కుక్కేలతో ఊగే పండుగ. ఏముంటుందంటే ఇలా ఉంటే దీనికి ఒక
ఇలా దేంతోనైనా ఇలా వేలాడదీసి దీనికి ఒక కుక్కె ఉంటుంది. ఈ కుక్కెంకి ఏమవుతుందంటే మనిషి యొక్క చర్మాన్ని కుక్కెంకి గుచ్చి ఇలా వేలాడుతారనమాట. ఇలా వేలాడుతారు, ఈ త్రాడుతో ఇలా వేలాడుతూ ఉంటారనమాట. అది ఎంత భయంకరమైంది చూడండి. మరి వాళ్ళు విమర్శించడానికి కూడా ఒక అర్థం ఉంది. కుక్కెలతో ఊగే ఆట అనమాట. సతిని విమర్శించేవారు, సతిని వ్యతిరేకించేవారు, సతిని సమర్థించేవారు మరియు సతిని వ్యతిరేకించేవారు వారి మధ్య గల సంభాషణను ఒక కరపత్ర రూపంలో ప్రచురించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, రాజా రామ్మోహన్ రాయ్. సతిని విమర్శించేవారు, సతిని సమర్థించేవారు వీళ్ళిద్దరిని కూడా ఒక కరపత్ర రూపంలో ప్రచురించారన్నమాట. నెక్స్ట్ వన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రయత్నాల వలన వితంతు పునర్వివాహాల చట్టం అనేది బ్రిటిష్ వారు ఆమోదించినటువంటి సంవత్సరం ఇప్పుడు. వితంతు పునర్వివాహాల చట్టము 1856. 1875లో చూడండి, ఇక్కడ ఇయర్ అనేది మీకు మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కటి మీకు ఇయర్గా ఇస్తే బిట్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. 1875లో హిందూ మత సంస్కరణ కోసం ఆర్య సమాజం స్థాపించినది. చూడండి, ఇదే 1875లో 2 వస్తాయి మనకి. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఒకటి, ఆర్య సమాజం. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, ఆర్య సమాజం, ఈ 2 కూడా 1875. ఈ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలనే మనకి ఇంకో పేరుతో చెప్తాము. ఏంటంటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయము. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అని చెప్తాము, లేదా అలీగఢ్ ఉద్యమం. అదే ఆ 2 కూడా మనకి 1875 అనమాట. 1875కి వచ్చేసరికి మనకి 2 ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్య సమాజం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే మనకి ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. అక్కడ పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ దగ్గర ఉంటుందన్నమాట 205లో. తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? వితంతు పునర్వివాహం కోసం మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, కందుకూరి వీరేశలింగం. అయితే ఈ కాలంలోనే బొంబాయిలో యువ మేధావుల యొక్క సంస్కర్తలు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారంట. ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించిన వారు ఎవరు? ముంతాజ్ అలీ. ముస్లిం బాలికల కోసం పాట్నాలోను మరియు కోల్కతాలలో పాఠశాలలను ప్రారంభించిన వారు ఎవరి కోసం అంటే ముస్లిం బాలికల కోసం పాట్నా మరియు కోల్కతాలలో పాఠశాలలను ప్రారంభించిన వారు ఎవరు? బేగం రోకేయా షెకావత్ హుస్సేన్. ఏ సంవత్సరం నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయంలోనికి అడుగుపెట్టారు? 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయంలోనికి అడుగుపెట్టారు. స్త్రీలు పురుషుల మధ్య పోలిక, స్త్రీ పురుష తులన అంటే దానికి అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య పోలిక అని అర్థం. అనేటటువంటి పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరు? గులాంగిరి అనేది బానిసత్వం అనే అర్థం వస్తుంది. ఇది స్త్రీ పురుష తులన అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి భేదాలు, పోలికలు, భేదాభిప్రాయాలకు సంబంధించిందనమాట. అంటే స్త్రీలను ఎలా చూస్తున్నారు, పురుషులను ఎలా చూస్తున్నారు అనేటటువంటిది. ఆ పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే మనకి ఇక్కడ తారాబాయి షిండే. మరి తారాబాయి షిండే ఏం చేశారంటే భర్త మరణించినప్పుడు ఆ మహిళని ఎలా చూస్తారు, ఏం చేస్తారు, ఏం జరుగుతుందో, ఆ భర్త మరణించిన సందర్భంలో ఏం జరుగుతుందో తన పుస్తకంలో తెలియజేసిందనమాట. ఏ పుస్తకం అంటే ఇదే స్త్రీ పురుష తులన అనేటటువంటి పుస్తకంలోనే తెలియజేసిన వారు ఎవరంటే తారాబాయి షిండే. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైనటువంటి వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించిన వారు. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైనటువంటి వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, పండిత రమాబాయి. అగ్రవర్ణాల మహిళల దుర్భర జీవితాలను గురించి కూడా రాసిందనమాట ఆమె. అగ్రవర్ణాల మహిళలు చూడండి, అగ్రవర్ణ మహిళలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అదే భర్త మరణించిన స్త్రీలు ఎవరు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళని
భర్త మరణించినటువంటి స్త్రీలు, అదే నిరాదరణకు గురైనటువంటి వితంతువుల్ని, వాళ్ళ కోసం వితంతు శరణాలయాన్ని కూడా పూనాలో స్థాపించింది ఎవరంటే పండిత రమాబాయి అన్నమాట. అగ్రవర్ణాల యొక్క మహిళల దుర్బల జీవితాలను గురించి కూడా రాసింది ఎవరంటే పండిత రమాబాయి. నెక్స్ట్ వన్, బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1929లో చేయబడింది. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం చేయబడింది. మరి ఇదే సమయంలో 1929, అదే మనం 1829 అనుకున్నాం అనుకోండి, 1829 అంటే సతీ అనేటటువంటిది మనకి నిషేధం జరిగింది. 1829 అయితే సతీ నిషేధం, అలాగే 1929 అయితే మనకి బాల్య వివాహ నిరోధక చట్టం. మీకు అప్పుడే ఫస్ట్ బిట్టుగా చెప్పాను కదా, ప్రకారం స్త్రీ పురుషుల యొక్క కనీస వయసు, అప్పటి ఆ చట్టం ప్రకారం స్త్రీ పురుషుల కనీస వయసు ఎంత ఉండాలని చెప్పారంటే పురుషులకు 18 సంవత్సరాలు, స్త్రీలకు 16 సంవత్సరాలు ఉండాలని చెప్పారు. తర్వాతగా దాన్ని మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే, ప్రస్తుతం స్త్రీ పురుషుల యొక్క కనీస వివాహ వయస్సు ఎలా మారిందంటే పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకి 18 సంవత్సరాలుగా మారింది. చూడండి అప్పుడు ఎలా ఉండేది అనేది గుర్తుపెట్టుకోండి, 18, 16గా ఉండేది, 18, 16. మరి భారతదేశంలో 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటున్నటువంటి బాలికల యొక్క శాతం ఎంత? 18 సంవత్సరాల లోపే వివాహం చేసుకుంటున్నారు. ఎంత శాతం మంది అంటే 20% మంది 18 సంవత్సరాల లోపే వివాహం చేసుకుంటున్నారు. కులాలను విమర్శించేటటువంటి బౌద్ధ గ్రంథాలను అనువదించిన వారు ఎవరు? కులాలను విమర్శించే బౌద్ధ గ్రంథాలను అనువదించిన వారు రాజా రామమోహన్ రాయ్. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. మరి ప్రార్థనా సమాజం అనేటటువంటిది భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వంకు కట్టుబడి ఉంది. మరి పరమహంస మండలి అనేటటువంటిది చూడండి, ఇది ఏ సంవత్సరంలో ప్రార్థనా సమాజం అనేటటువంటిది 1867లో స్థాపించబడింది. 1867లో స్థాపించబడింది ప్రార్థనా సమాజం. మరి పరమహంస మండలి అనేది కుల వ్యవస్థ నిర్మూలనకు బొంబాయిలో 1840లో స్థాపించబడింది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి పై రెండు కూడా సరి అయినవి. చూడండి, భక్తిని అనుసరిస్తూ కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వం కొట్టుబడి ఉన్నది ప్రార్థనా సమాజం. మరి కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో స్థాపించబడింది ఏంటంటే పరమహంస మండలి. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో చూడండి, ఇయర్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఒక 3 బిట్స్గా చూడండి, లైన్ మీద ఉంటాయి, ఒక ఆర్డర్లో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సతీ సహగమనం అనేటటువంటిది 1829లో జరిగింది. నెక్స్ట్ బ్రహ్మ సమాజం స్థాపన ఎప్పుడంటే 1830. మరి వేద సమాజం అనేది 1854 అయితే కాదు. వితంతు పునర్వివాహ చట్టం అనేది 1856. మరి వేద సమాజం ఎప్పుడంటే 1864. వేద సమాజం ఎప్పుడు? 1864. మీకు ఇక్కడ పక్కన పేజ్ నెంబర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది, చూడొచ్చు మీకు అది ఎక్కడ ఉంది అనేది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ సరికాని జత ఏదంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మరి వేద సమాజం అనేది మద్రాసులో స్థాపించబడింది. ఇప్పుడే చెప్పాను, వేద సమాజం 1864 రైట్ ఆన్సర్. మరి యంగ్ బెంగాల్ ఉద్యమం అనేది 1820 రైట్ ఆన్సర్. మరి పరమహంస మండలి తెలుసు కదా, పరమహంస మండలి బొంబాయిలోనే స్థాపించబడింది 1840. మరి భారతీయ మహిళల విశ్వవిద్యాలయంలోనికి ప్రవేశం అనేది 1850 కాదు, మనకు ఆల్రెడీ ఆ బిట్టు రావడం కూడా జరిగింది, 1880. సో ఇక్కడ సరికాని జత ఏదంటే ఆప్షన్ 4 అనేది సరికాదనమాట. మీకు డౌట్ ఉంటే పక్కన పేజ్ నెంబర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రార్థనా సమాజం బొంబాయిలో స్థాపించబడింది 1867 రైట్ ఆన్సర్. మరి గులాంగిరి అనేటటువంటి పుస్తకం రచన 1873 మరి రైట్ ఆన్సర్. మరి మొదటి సింగ్ స్థాపన చూడండి, ఈ రెండు కూడా ఒకే సంవత్సరం వచ్చే చూడండి. మొదటి సింగ్ స్థాపన అమృత్సర్లో ఎక్కడ అంటే అమృత్సర్లో 1873 రైట్ ఆన్సర్. ఈ రెండు ఒకే సంవత్సరం, గులాంగిరి ఉన్ను మొదటి సింగ్. మరి ఆంగ్లో ఓరియంటల్ కళాశాల 1875. సేమ్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, మరి అదేవిధంగా దానికి ఇంకో పేరు అని కూడా చెప్పాను,
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం లేదా అలీగఢ్ ఉద్యమం ఇవన్నీ కూడా మనకి 1875 అనమాట. 1875. దాంతోపాటు మనకి ఆర్య సమాజం స్థాపన కూడా 1875. ఈ 2 పాయింట్స్ 1875లో మనకు వస్తాయి. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది గుర్తించండి. అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం చూడండి 1900 సంవత్సరంలో వచ్చినవి ఈ 2 అనమాట. అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం 1927 సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ బాల్య వివాహ నిరోధక చట్టం కూడా 1929 రైట్ ఆన్సర్. మరి ఖల్సా కళాశాల స్థాపన 1892. చూడండి పై 2 కూడా 1900, ఇది 1892, ఇది కూడా రైట్ ఆన్సర్. మరి ఇక్కడ సరికానిది అడిగారు, మనకు సరికానిది ఇక్కడ ఏది లేదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరి అయినది గుర్తించండి. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరి అయినది. ఇక్కడ సతి నిషేధం చేశారు, మరి బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. కులాలను విమర్శించేటటువంటి బౌద్ధ గ్రంథాలను కూడా అనువదించారు. ఇది పేజ్ నెంబర్ 211లో ఉంటుంది. చూడండి ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాం. సతి నిషేధం, బ్రహ్మ సమాజ స్థాపన, కులాలను విమర్శించేటటువంటి బౌద్ధ గ్రంథాలను అనువదించిన వారు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్కి సంబంధించి సరి అయినది. మరి ఈయన వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకువచ్చారు. అలాగే తెలుసు కదా వితంతు పునర్వివాహ చట్టం 1856. అలాగే కోల్కత్తాలో బాలికల కోసం పాఠశాలను కూడా స్థాపించారు. మరి మద్రాసులో వితంతు పునర్వివాహం కోసం సంఘాన్ని ఏర్పాటు చేశారు అన్నారు. ఈ వితంతు పునర్వివాహం కోసం సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం. సో ఈయనైతే కాదు. అందువల్ల మనకి ఇక్కడ 1 and 2 మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ వన్, భారతీయ కూలీలను 19వ శతాబ్దంలో మారిషస్కు తీసుకువెళ్ళినటువంటి నౌక పేరేమిటి? ఇందాక చెప్పాను కదా నౌక పేరు అని. భారతీయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వలస వెళ్ళేవారు. మరి మారిషస్కి తీసుకువెళ్ళినటువంటి నౌక ఏది అంటే జాన్ అలెన్ నౌక. ఆంధ్రప్రదేశ్, అక్కడ పిక్చర్ ఉంది, పిక్చర్ దగ్గర ఇచ్చారనమాట ఆ పేజ్లో. ఆంధ్రప్రదేశ్లో చెప్పులు కుట్టుట, చర్మాలను శుద్ధి చేయడంలో నైపుణ్యం కలిగి ఒకప్పుడు అంటరాని వారిగా పరిగణించబడినటువంటి కులం ఏది అంటే మాదిగలు లేదా చర్మకారులు. మాదిగ అనేటటువంటి కులానికి చెందినటువంటి చర్మకారులు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లేయుల యొక్క సైనికులకు అవసరమైనటువంటి బూట్లు సరఫరా చేసి ప్రయోజనం పొందినటువంటి నిమ్న కులస్తులు ఎవరు? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లేయుల సైనికులకు అవసరమైన బూట్లు సరఫరా చేసి ప్రయోజనం పొందిన నిమ్న కులస్తులు ఎవరు? మాదిగలు లేదా చర్మకారులకు సంబంధించినటువంటి మాదిగ కులస్తులు. గుజరాత్లోని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు భూస్వాములకు సాగు పనులు చేసి, అంటే వాళ్ళ పొలాలకు సంబంధించిన పనులు చేస్తూ, అలాగే వారి ఇండ్లలో రకరకాల పనులు కూడా చేస్తూ ఉండేవారంట. ఎక్కడ అంటే గుజరాత్లో. ఇది కూడా మనకి పిక్చర్లో ఇచ్చారమ్మా. గుజరాత్లో మరి మామిడి పండ్లను మార్కెట్కు తరలించుట వంటి పనులు కూడా ఈ నిమ్నజాతి కులస్తులు చేసేవాళ్ళంట, ఆ అగ్రవర్ణ భూస్వాములకు సంబంధించి. అది పిక్చర్ రూపంలో ఇచ్చారు. మరి వాళ్ళు ఎవరు? గుజరాత్లో ఈ పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరు? గుజరాత్. ఓకేనండి, డుబ్లస్లు. నెక్స్ట్ వన్, చర్మకారుల సామాజిక స్థాయిని పెంచుటకు, చర్మకారుల యొక్క సామాజిక స్థాయిని పెంచాలి, వాళ్ళని సమాజంలో ఒక స్థాయిని పెంచాలి అని చెప్పేసి సత్నామీ ఉద్యమం నడిపినది ఎవరు? మరి సత్నామీ ఉద్యమం దేనిని తెలియజేస్తుంది అనేసి అయినా అడగొచ్చు మనకి. సత్నామీ ఉద్యమం దేనికి సంబంధించిందంటే చర్మకారుల యొక్క సామాజిక స్థాయిని పెంచేందుకు. సత్నామీ ఉద్యమం అనేటటువంటి దాన్ని నడిపింది ఎవరంటే మనకి ఇక్కడ ఘాసీదాస్ అనే వ్యక్తి. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ మత్వా తెగకు ఇంకో బిట్టు నేను ఇక్కడ మర్చిపోవడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట. మత్వా తెగకు చెందినటువంటి హరిదాస్ ఠాకూర్ అనేటటువంటి వ్యక్తి చండాల అనే తెగవారి అభివృద్ధి కోసం పనిచేశారు. చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేసిన వారు ఎవరంటే హరిదాస్ ఠాకూర్. చూడండి, ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యును. అంటే మనుషులందరూ ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం, ఒకే దైవం అని ప్రార్థించారు. అంటే అందరూ మనుషులంతా సమానం అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే వాక్యం అనమాట ఇది. ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యును అనేటటువంటి వాక్యాన్ని ప్రవచించినది ఎవరు చెప్పారు ఈ విషయాన్ని?
మనుషులంతా ఒకటే అని. నారాయణ గురు. 1873లో గులాంగిరి అంటే బానిసత్వం అనే అర్థం అన్నమాట అనే గ్రంథంలో కుల వ్యవస్థను గురించి ఖండించినది ఎవరు? గులాంగిరి బానిసత్వం అనే గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించినది ఎవరు? ఇది గులాంగిరి ఎప్పుడు రచించారంటే 1873. గులాంగిరి 1873. నెక్స్ట్ మొదటి సింగ్ సభ కూడా 1873 అనమాట. ఎవరు అంటే నారాయణ గురు. జ్యోతిరావు పూలే రచించినటువంటి సారీ అండి, ఇక్కడ నారాయణ గురు కాదు కదా, జ్యోతిరావు పూలే రచించినటువంటి గులాంగిరి అనే పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? అది ఈ గులాంగిరి అనేటటువంటి పుస్తకం ఇప్పుడే చెప్పుకున్నాం కుల వ్యవస్థకు సంబంధించి వ్యతిరేకిస్తుంది అనమాట. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తుంది. అదే సందర్భంలో అమెరికా భారతీయులు ఉన్నారు కదా, అమెరికా భారతీయులు కూడా కుల వ్యవస్థకు సంబంధించినటువంటి పోరాటాలు చేస్తుంటారు. వాటికి సంబంధించి ఇతను అమెరికా భారతీయులకి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. అమెరికా భారతీయుల యొక్క బానిసత్వానికి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, భారతీయులంతా ఎవరు ఎక్కువ అనే భావన విడనాడి ఒకే ఐక్యంతో పోరాడకపోతే నేనిక్కడ నీవు మళ్ళా అక్కడే అనే ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ మొదలు పెడతానని అన్నది ఎవరు? ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ని అన్నది ఎవరు? జ్యోతిరావు పూలే. సత్యశోధక్ సమాజ్. చూడండి, జ్యోతిరావు పూలే గురించి మనకి ఎన్ని వాక్యాలు వచ్చాయి. గులాంగిరి రచన ఒకటి, ఇదొకటి. నేనిక్కడ నీవు మళ్ళీ అక్కడ, అదే ఒకటి. నెక్స్ట్ ఇది సత్యశోధక్ సమాజ్ ఒకటి. సత్యశోధక్ సమాజ్ అనేటటువంటి సంస్థను స్థాపించిన వారు ఎవరంటే జ్యోతిరావు పూలే. ఈ క్రింది వానలో మహర్ కులంలో జన్మించి కుల వివక్షత పైన పోరాడిన వారు ఎవరు? మరి మనకు తెలుసు, బిఆర్ అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినటువంటి వ్యక్తి అని. 1927లో అంబేద్కర్ ఇలా అన్నారు. 1927లో అంబేద్కర్ ఏమన్నారు? ఇక్కడ మేము కూడా ఇతరులలాగే మనుషులమని నిరూపించుకోవడానికి మాత్రమే ఇప్పుడు మనం చెరువుకు వెళ్ళాలనుకుంటున్నాము అని అంటాడు. చెరువులో అందరం కలిసి స్నానం చేయాలి అన్నట్టు. సో హిందూ సమాజం సమానత్వం కులతత్వం లేకపోవడం అని 2 ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి. సమానత్వంగా ఉండాలి, కులతత్వం ఉండకూడదు అని 2 ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి అన్నది ఎవరంటే అంబేద్కర్. సో పై 2 కూడా. 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థ గురించి పోరాడగా, అదే సమయంలో చూడండి ఇలాగా పశ్చిమ భారతదేశంలోని బిఆర్ అంబేద్కర్ గారు పోరాడితే, మరి దక్షిణ భారతదేశంలో పోరాడినటువంటి వ్యక్తి ఎవరు? దళిత నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈవి రామస్వామి. దక్షిణ భారతదేశంలో ఈవి రామస్వామి. పశ్చిమానైతే బిఆర్ అంబేద్కర్ గారు. క్రింది వానిలో వ్యక్తులు వారు గీసినటువంటి చిత్రాలకు సంబంధించి సరి అయినది చెప్పండి. చెప్పాను కదా, వ్యక్తులు మరియు వాళ్ళు గీసినటువంటి చిత్రాలు. మనకి 3 వ్యక్తులు 3 చిత్రాలు ఇచ్చారు. బల్దాజర్ సొల్వి నుంచి సతీ అనే ఆచారం గురించి చిత్రాన్ని గీస్తే, మరి రెంబ్రాండ్ పీల్ అనేటటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గురించి గీశారు. మరి ఇక్కడ కూడా జాన్ అలెన్ అనే వచ్చింది. ఇక్కడ జాన్ అలెన్ అయితే కాదు, థామస్ డేనియల్. గేట్వే టు ద మదురై అనేటటువంటి చిత్రాన్ని గేట్వే టు ద మదురై అనే దేవాలయాన్ని గీసింది ఎవరంటే థామస్ డేనియల్ అనేటటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ పైవన్నీ కూడా సరి అయినది. జాన్ అలెన్ అనేది ఒక నౌక అనమాట. గేట్వే టు ద మదురై దేవాలయాన్ని థామస్ డేనియల్ అనేటటువంటి వ్యక్తి గీయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 3 చిత్రాలు ఈ లెసన్లో వచ్చాయి. క్రింది వానిలో బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి సరి అయినది గుర్తించండి. సరి అయినది ఏది? మరి 1919లో అగ్రవర్ణాల అధికారం గురించి విస్తృతంగా రచనలు చేశారు. మరి 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం, మనకి 1900 సంబంధించి 2 27లో ఆలయ ప్రవేశ ఉద్యమం, 29లో బాల్య వివాహ నిరోధక చట్టం. ఈ 2 వచ్చాయి ఈ లెసన్లో. 1900 అనే దాంతో వచ్చినవి ఎక్కువగా. 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టారు. 1927 నుంచి 35 మధ్య అంబేద్కర్ 3 ఉద్యమాలు కూడా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి.
మరి క్రింది వానిలో పెరియారుగా పిలువబడేది ఎవరు? పెరియారుగా పిలువబడేది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఈవి రామస్వామి. మరి దక్షిణ భారతదేశంలో మరి కుల వ్యవస్థ గురించి పోరాడినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా, ఈవి రామస్వామి. ఆయనే పెరియారుగా పిలువబడ్డారు. ఈవి రామస్వామి ఈ క్రింది గ్రంథాలను విమర్శించారు. మరి మనువు ఏర్పరిచినటువంటి ప్రాచీన కాల చట్టాలు, దాన్నే మనుస్మృతి అంటారు. ఆ మనుస్మృతిని విమర్శించారు. మరి భగవద్గీతను కూడా విమర్శించారు, రామాయణాన్ని కూడా విమర్శించారు. ఈ మూడింటిని విమర్శించారనమాట ఈవి రామస్వామి. సో ఇవన్నీ కూడా విమర్శించడం జరిగింది. ఈ క్రింది వానిలో బ్రహ్మ సమాజానికి సంబంధించి సరి అయినది ఏమిటి? బ్రహ్మ సమాజం మరి ఇతర మతాల యొక్క ఆచారాలను విమర్శించకుండా దాని సభ్యులను నిషేధించేసింది అనమాట. ఇది విగ్రహారాధనను, ఉపనిషత్తులలో చూపినటువంటి జంతు బలులను కూడా నిషేధించింది. హిందూ క్రైస్తవ మతాలలోని ఆదర్శాలను, వాటి అనుకూలతలు మరియు ప్రతికూలతలు రెండూ కూడా విమర్శించింది. హిందూ క్రైస్తవ మతాలలో ఉన్నటువంటి ఆదర్శాలను, వాటి అనుకూలతలు ప్రతికూలతలను కూడా విమర్శించింది. ఇవన్నీ కూడా విమర్శించింది అనమాట బ్రహ్మ సమాజం. కోల్కతాలో హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడైనటువంటి హెన్రీ డెరోజియో చేసినటువంటి ఉద్యమం ఏమిటి? ఈయన కోల్కతా హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడైనటువంటి హెన్రీ డెరోజియో చేసినటువంటి ఉద్యమం ఏమిటి? యంగ్ బెంగాల్ ఉద్యమం. ఇది ఏ సంవత్సరంలో చేశారంటే 1820లో. యంగ్ బెంగాల్ ఉద్యమం ఎప్పుడు అంటే 1820లో చేశారనమాట. నెక్స్ట్ వన్ 1893లో చికాగోలో జరిగినటువంటి సర్వమత మహాసభలో ప్రసంగించిన భారత ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఇది మనకి తెలుగులో కూడా వస్తుంది. చికాగోలో సర్వమత మహాసభలో ప్రసంగించిన భారత ఆధ్యాత్మికవేత్తనే 5th క్లాస్లో ఫస్ట్ లెసన్ వెనకాల ఉంటుంది అనుకుంటా. ఇది ఎవరు అంటే స్వామి వివేకానంద. ఎప్పుడు అంటే 1893లో. నెక్స్ట్ వన్ సామాజిక సేవ నిస్వార్థ జీవితం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. సామాజిక సేవ మరియు నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని నొక్కి చెప్పి రామకృష్ణ మిషన్ అనేటటువంటి దాన్ని స్థాపించిన వారు ఎవరంటే స్వామి వివేకానంద. ప్రార్థనా సమాజం స్థాపించబడిన ప్రదేశం మరియు సంవత్సరం. ప్రార్థనా సమాజం అనేటటువంటిది ఎప్పుడు స్థాపించబడింది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రార్థనా సమాజం అనేది 1867లో స్థాపించబడిందని. మరి వేద సమాజం అయితే 1864 మద్రాసు. మరి ప్రార్థనా సమాజం అనేది 1867 బొంబాయిలో స్థాపించబడింది. 1867. వేద సమాజం అయితే మద్రాసు 1864. బ్రహ్మ సమాజం నుంచి ప్రేరణ పొంది చెన్నైలో చెప్పాను కదా, మద్రాసులో 1864లో స్థాపించబడిన సంఘం ఏది అంటే అది వేద సమాజం. 1864 మద్రాస్, 1867 బొంబాయి అనేది ప్రార్థనా సమాజం. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. మరి సతీ ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అంటారు. వితంతు పునర్వివాహం ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మరి హిందూ మతాన్ని సంస్కరించుటకు ప్రయత్నించిన వారు ఎవరంటే స్వామి దయానంద. హిందూ మతాన్ని సంస్కరించుటకు ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు స్వామి దయానంద. ఆర్య సమాజం ఎప్పుడు 1875 ఆంగ్లో ఓరియంటల్ కళాశాల మరియు ఆర్య సమాజం. అలాగే వితంతు పునర్వివాహం 1856, సతీ 1829. ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో పూర్వ వైభవం తీసుకువచ్చిన వారు ఎవరంటే దయానంద సరస్వతి కాదు, స్వామి వివేకానంద. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ 1875లో ఎవరు స్థాపించారు? 1875లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలని ఎవరు స్థాపించారంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. మొదటి సింగు సభ అనేటటువంటిది స్థాపించబడింది ఎప్పుడు ఎక్కడ అంటే అమృత్సర్లో 1873లో. మొదటి సింగు సభ 1873. గులాంగిరి కూడా 1873. గులాంగిరి రాయడం కూడా 1873. గులాంగిరి ఎవరు రచించారు? జ్యోతిరావు పూలే. ఆయన రాసినటువంటి గులాంగిరి ఎప్పుడు అంటే 1873. మరి మొదటి సింగు సభ కూడా 1873 అమృత్సర్.
మరి గెట్టిస్ గెట్టిస్బర్గ్లో అబ్రహం లింకన్ యొక్క ప్రసంగం ఏది? మరి గెట్టిస్బర్గ్లో అబ్రహం లింకన్ మంచి ప్రసంగం కూడా ఇచ్చారు. అందులో ముఖ్యమైన వాక్యం ఏంటంటే, ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అంటాడు. ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడతారో వారే అంటే చూసారు, భారతీయ అమెరికన్ల నుంచి బానిసత్వానికై పోరాడినారు. మరి అందుకు పోరాడినందుకే గులాంగిరి అనే దాన్ని వాళ్ళకి అంకితం ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. జ్యోతిరావు పూలే ఈ గులాంగిరి అనే పుస్తకాన్ని అమెరికాలో బానిసత్వం కోసం పోరాడినటువంటి అమెరికా భారతీయులకి అంకితం ఇచ్చారు. మరి అమెరికాలో ఎవరైతే బానిసత్వం కోసం వ్యతిరేకంగా పోరాడతారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని అబ్రహం లింకన్ అమెరికాలో చెప్తాడు. మరి ప్రజల కొరకు పోరాడేటటువంటి ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ కూడా అంతరించిపోదు అని చెప్పేసి ఎవరంటారంటే అబ్రహం లింకన్ అంటారు. సో ఇక్కడ పై రెండు కూడా ఆయన ప్రసంగంలో ఉంటాయన్నమాట. అమెరికా నుండి నల్ల జాతీయులను పట్టుకొని తీసుకుని వచ్చి అమెరికాలో తెల్ల పెంపకందారులకు, చూడండి అమెరికాలో నల్ల జాతీయులు ఉంటారు కదా మన భారతీయ అమెరికన్లు, వాళ్ళని తీసుకొని వచ్చి అమెరికాలో తెల్ల పెంపకందారులకు విక్రయించేవారంట. మరి ప్రత్తి మరియు ఇతర తోటల్లో పనిచేయాల్సి వచ్చేదంట. మరి అయితే ఈ తోటలు ఎక్కువ భాగం ఎక్కడ ఉన్నాయి, మరి ఎక్కడ వాళ్ళని పనిచేయించేవారు అంటే దక్షిణ యునైటెడ్ స్టేట్స్ అనమాట. దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో. ఓకేనండి, అది అక్కడ ఇచ్చారు మనకి, కరోలినా అని ఏదో ఇచ్చారు పిక్చర్ దగ్గర. దక్షిణ యునైటెడ్ స్టేట్స్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ లెసన్ కూడా మీకు 3 o'clock రిలీజ్ చేస్తున్నాను. అంటే ఇది 3కి రిలీజ్ చేస్తే అది 6కి రిలీజ్ చేస్తాను. 3 hours డిఫరెన్స్లోనే 8 కంప్లీట్ అయిపోద్దండి. ఈరోజు సాయంత్రం 8కి ఇలా 3rd వీడియో కూడా అంతే, లాస్ట్ లెసన్ కూడా రిలీజ్ చేసేస్తున్నాను. 3 lessons కూడా కంప్లీట్ అయిపోయాయి, అంటే 8 కంప్లీట్ అయిపోయి ఈరోజు 8th ఎంత అయిపోతుంది. మీరు చదివేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.